పీఓ డ్యూటీని నేను 3 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటిది మనము రిసెప్షన్ సెంటర్‌కి చేరుకున్నప్పుడు నేను కొన్ని చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. తర్వాత పోలింగ్ కేంద్రానికి చేరుకున్న తర్వాత ఏం చూసుకోవాలి? తర్వాత పోలింగ్ రోజు పోలింగ్ ప్రారంభించే ముందు ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాలని 3 భాగాలుగా విభజించుకోవడం జరిగింది. దాని ప్రకారం నేను పోలింగ్‌కి ముందు రోజు రిసెప్షన్ సెంటర్‌కి చేరుకున్న తర్వాత మనం ముందుగా బ్యాలెట్ బాక్స్ పై ఉన్న నెంబర్ని మనం నోట్ చేసుకోవాలి. 2 బ్యాలెట్ బాక్స్ని సరిగా పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. 3 బ్యాలెట్ పత్రాలను సరిచూసుకోవాలి. సీరియల్స్ నెంబర్ సరిగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఓటర్ లిస్టు మన వార్డుదా కాదా చూసుకోవాలి. ఓటర్ లిస్టులో ఓట్ల సంఖ్యను సరిచూసుకోవాలి. పోస్టల్ బ్యాలెట్స్ ఎన్ని ఉన్నాయో నోట్ చేసుకోవాలి. మార్పులు చేర్పులు ముద్రించి ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ప్రింటెడ్ కాపీని మాత్రమే తీసుకోవాలి. పెన్ తోటి స్కెచ్తో రాసిన వాటిని తీసుకోకూడదు. క్లియర్గా పరిశీలించాలి ఈ విషయాన్ని. అదేవిధంగా పేపర్ సీల్స్ని చెక్ చేసుకోవాలి. వాటి సీరియల్ నెంబర్స్ను మనం వేరే నోట్స్లో రాసి పెట్టుకోవాలి. చెక్ లిస్ట్ ప్రకారం ఇచ్చినటువంటి మెటీరియల్ని, ఇది మనకిచ్చినటువంటి మాడ్యూల్లో హ్యాండ్బుక్లో 80 నుంచి 83 పేజీల్లో ఉన్నటువంటి లిస్టు ప్రకారం సరిచూసుకోవాలి. ముఖ్యంగా ఇంక్ ప్యాడ్స్ డ్రై లేకుండా చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఓటర్ వేసేటటువంటి ఓటు మనకు స్పష్టంగా కనపడాలి. కౌంటింగ్ అప్పుడు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఇంక్ ప్యాడ్స్ బాగా డ్రై లేకుండా చూసుకోవాలి. ఇంక్ కూడా ఉండేటట్టుగా చూసుకోవాలి. అదేవిధంగా తర్వాత అడ్రస్ ట్యాగులు కూడా చెక్ చేసుకోవాలి. మెటల్ సీల్ కూడా ఇంపార్టెంట్. 9ది బ్యాలెట్ పేపర్స్ పై ప్రతి కట్టలో కూడా పెన్సిల్తో 1 నుంచి 50 నెంబర్లు వేసుకోవాలి. మన కౌంటర్ ఫైల్ ఉంటుంది కదా, దాని ఎడ్జ్లో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎడ్జ్లో పెన్సిల్తో కానీ వేసుకుంటే దీనివల్ల మనకు కౌంటింగ్ నెంబర్ ఆఫ్ బ్యాలెట్స్ ఎన్ని ఉన్నాయి అని టాలీ చేసుకోవడం సులభంగా ఉంటుంది. సో ఈ విధంగా రిసెప్షన్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. 2వది పోలింగ్ కేంద్రానికి చేరుకున్న తర్వాత మనం ఏం చేయాలి అనేది చూసినట్లయితే, ముందుగా బ్యాలెట్ పేపర్స్ సీరియల్ నెంబర్ చెక్ చేసుకున్నాం కాబట్టి 2వది బ్యాలెట్స్ పేపర్ బ్యాక్ సైడ్ డిస్టింగ్విష్డ్ స్టాంప్ వేసి అవసరమైతే పీఓ చేత సంతకాలు చేసుకోవాలి. పీఓలందరూ సంతకాలు చేసుకోవాలి. ఇది సేఫ్ కాదు అనుకుంటే ఉదయానైనా కూడా చేసుకోవచ్చు. తర్వాత 3వది ఏజెంట్స్ని పిలిపించుకొని వారి అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకోవాలి. ఫోటోతో కూడినటువంటి ఐడి కార్డ్స్ను లేదా ఏజెంట్ పాసులను మనం తయారు చేసి పెట్టుకోవాలి. వారి సంతకాలను స్పెసిమెన్ సంతకాలతో మన కాపీతో ఇచ్చినటువంటి ఆర్ఓ గారు ఇచ్చినటువంటి స్పెసిమెన్ కాపీ సిగ్నేచర్ తోటి మనం కంపేర్ చేసుకుని వాళ్ళ ఓటర్ కార్డు ద్వారా కూడా వాళ్ళ యొక్క ఐడెంటిటీని కన్ఫర్మ్ చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళ ఫోన్ నెంబర్స్ని తీసి పెట్టుకోవాలి. తర్వాత పీఓకి ఇచ్చినటువంటి ఫామ్స్ అన్నింటిలో కూడా వార్డు నెంబరు, పంచాయతీ పేరు, మండల పేరు, ఇటువంటి వివరాలన్నిటి కూడా ముందే రాసి పెట్టుకుంటే మనకు సులభంగా ఉంటుంది. అదేవిధంగా తర్వాత 5వది బ్యాలెట్ పేపర్స్ పై ఉన్న సీరియల్ నెంబర్, స్టార్టింగ్ నెంబర్ని, ఎండింగ్ నెంబర్ని కూడా మనం నోట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ప్లాన్ చేసుకోవాలి. రాత్రిపూటే మనం కానీ ప్లాన్ చేసుకుంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్న తర్వాత సాయంత్రం పూట మనం సిద్ధం చేసుకోవాలి. తర్వాత అసలైనది పోలింగ్ రోజు ఉదయం నుంచి మనం ఏం చేయాలి అంటే, ఉదయాన్నే 5 గంటలకల్లా మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని సిద్ధం కావాలి. ముందుగా మన పోలింగ్ స్టేషన్ బయట పోలింగ్ స్టేషన్ నెంబరు, ఓటర్ల సంఖ్య ఇవన్నీ తెలిపేటటువంటి కాగితాలన్నీ కూడా అంటించాలి. తర్వాత అదేవిధంగా అభ్యర్థుల పేర్లు, గుర్తులను తెలిపేటటువంటి పోస్టర్లను కూడా అతికించేసేయాలి. వీలైతే ఓటర్ లిస్ట్ కూడా అతికించాలి. ఇది కంపల్సరీ కాదు. తర్వాత బ్యాలెట్ బాక్స్లో వేసేటటువంటి అడ్రస్ ట్యాగ్ని కూడా రాసి పెట్టుకోవాలి. సీటింగ్ అరేంజ్మెంట్ని రాత్రి మనం ప్లాన్ చేసుకునే విధంగా సరిచూసుకోవాలి. తర్వాత పేపర్ సీల్ని మనం రెడీ చేసుకొని దాని మీద మనము రెడీ చేసి పెట్టుకుంటే తర్వాత ఆ ఏజెంట్లోని వచ్చిన తర్వాత సంతకాలు చేయించుకోవచ్చు. సో ముందుగా ఏజెంట్ వచ్చిన తర్వాత ఏజెంట్ పాస్లను జారీ చేయాలి. వారి చేత పీఓ డిక్లరేషన్ పై ఏజెంట్స్ సంతకాలు చేయించాలి. ఇది చాలా ముఖ్యమైనది. సో కాబట్టి పోలింగ్కు ముందే బిఫోర్ పోలింగ్ డిక్లరేషన్ ఉంటుంది కదా, దాని మీద సంతకాలు చేయించుకోవాలి. తర్వాత 6:20కి 6 గంటల 20 నిమిషాలకు మనం పేపర్ సీల్ పై సంతకం చేసి ఏజెంట్ల చేత కూడా సంతకం చేయించి దాన్ని జాగ్రత్తగా బ్యాలెట్ బాక్స్లోకి జొప్పించి ఏజెంట్స్ ఎవరు రాకపోయినా సరే 6:30 కల్లా
మనం బ్యాలెట్ బాక్స్లో అడ్రస్ ట్యాగ్ వేయాలి. అడ్రస్ ట్యాగ్ వేసి బ్యాలెట్ బాక్స్ను క్లోజ్ చేయాలి, సీల్ వేయాలి. అడ్రస్ ట్యాగ్ వెలుపల కూడా వేయాలి. లోపల ఒక అడ్రస్ ట్యాగ్ వేస్తాము. అదేవిధంగా మన పోలింగ్ స్టేషన్ తెలిపేటటువంటి అడ్రస్ ట్యాగ్ కూడా బయట కూడా వేసి దాన్ని జాగ్రత్తగా బ్యాలెట్ బాక్స్ని సీల్ చేసి పోలింగ్ని 6:30 పోలింగ్ని ప్రారంభించాలి. పోలింగ్ సమయంలో పీఓ దగ్గర తప్ప ఎవరి వద్ద కూడా ఫోన్లు ఉండకూడదు. ఇది స్ట్రిక్ట్గా మనం ఫాలో అవ్వాలి. పీఓ ఫోన్ సైతం వైబ్రేషన్ మోడ్లో, సైలెంట్ మోడ్లో పెట్టుకుంటే, రింగ్ వాల్యూమ్ తగ్గించి పెట్టుకుంటే మంచిది. తర్వాత మార్కుడ్ కాపీ సహాయంతో పోలింగ్ని ప్రారంభించాలి. మేలు ఫిమేల్ ఓట్లు తెలుసుకునే విధంగా మనము వైట్ పేపర్స్ మీద 1 నుంచి 100 వరకు నెంబర్లు వేసుకుంటే 2 పేపర్లపై విడివిడిగా వేసుకుంటే వాటిని నోట్ చేసుకోవచ్చు. 2 గంటలకు ఒకసారి వాటిని టైం ప్రకారం మనం రాసి పెట్టుకోవచ్చు, మేల్ ఫీమేల్ ఎంత అనేది. తర్వాత 3:30 పోలింగ్కి బ్రేక్ ఇచ్చైనా సరే స్లిప్పులు పంచాలి. క్యూలో ఉన్నటువంటి వాళ్ళకి క్యూలో ఉన్న ఓటర్లందరికీ చివరి నుండి లాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎగ్జాక్ట్గా 3:30కి మనము డోర్స్ క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసి బయట గేట్లు క్లోజ్ చేసిన తర్వాత చివరి వరుసలో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడి నుంచి 1 లెక్కన ఇస్తుకుంటూ వస్తే మొత్తం ఎంతమంది క్యూలో ఉన్నారో అంత వాళ్ళకి స్లిప్పులు పంచాలి. స్లిప్పులు ఎవరైతే ఇచ్చామో వాళ్ళ చేత మాత్రమే ఓటు వేసే అవకాశము ఇవ్వాలి. వాళ్ళ చేత ఓట్లు పూర్తయిన తర్వాత మన పోలింగ్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ని క్లోజ్ చేసి సీల్ వేసి మనం ఆర్ఓ గారికి అప్పగించాలి. అప్పుడు కూడా మనము పోలింగ్ ఏజెంట్ల చేత సంతకాలు చేయించుకోవాలి. అక్కడ కూడా డిక్లరేషన్ ఒకటి ఉంటుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత పోలింగ్ మధ్యలో కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ 3 ఫామ్స్ కూడా వీలైతే ఉదయం పూటే మనము రాసి పెట్టుకొని వాళ్ళ చేత, ఏజెంట్ చేత ఆ సమయం ప్రకారం మనం సంతకాలు చేయించుకుంటే మనకు ఎటువంటి మిస్ కాకుండా ఉంటుంది. సో ఈ విధంగా పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ క్లోజ్ చేసి ఆర్ఓ గారికి అప్పగించాలి. సో ఈ విధంగా జాగ్రత్తగా మనం పోలింగ్ నిర్వహిస్తామని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.